సో ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. సో అర్థమైందా? ఈ పంచజన తెగల్లో ఉన్నటువంటి ప్రధాన తెగలు భరత, త్రిశు, ఈ రెండు బాగా డెవలప్ అవుతాయి. సో ఈ రెండు ట్రైబ్స్ కి మాత్రమే సలహాదారుడు ఎవరు? మరి మిగతా 3 ట్రైబ్స్ కి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బొగ్గుమంటది అనమాట. అస్సలు పడదు వాళ్ళిద్దరికి. ఎందుకంటే విశ్వామిత్రుడికి క్షత్రియాస్ అంటే పడదు, క్షత్రియాస్ అంటే పడదు అనమాట. ఆయన కూడా ఒకప్పుడు క్షత్రియుడే, కానీ ఆయన మహర్షిగా మారిపోయాడు. సో వశిష్ఠుడు వచ్చేసి క్షత్రియాస్ ని బాగా ప్యాటర్నైజ్ చేస్తాడు. అంటే ఈ క్షత్రియాస్ అంటారు కదా, వీళ్ళకి సపోర్ట్ అనమాట ఎవరు? వశిష్ఠుడు. సో విశ్వామిత్రుడు వచ్చేసి మిగతా ట్రైబ్స్ కుంటాడు. వీళ్ళు బాగా డెవలప్ అవుతారు కదా, భరత, త్రిశు, వీళ్ళంటే ఆయనకి పడదనమాట. సో విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి. కాబట్టి ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. దశరాజ గణ అంటారు దీన్ని, దశరాజ జన అంటారు. సో దీని అర్థం ఏంటంటే 10 మంది రాజుల యుద్ధం అనమాట. 10 మంది మధ్య జరిగే, రాజుల మధ్య జరిగే యుద్ధం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆల్మోస్ట్ మనకి 14th సెంచరీ, 14వ శతాబ్దము బీసీఈ, 14వ శతాబ్దంలో జరుగుతుంది బీసీఈలో. సో ఈ అవసరం లేదు, మామూలుగా దశరాజ యుద్ధం అని రాసుకోండి, దశరాజ జన లేదా దశరాజ యుద్ధం అని కూడా రాసుకోవచ్చు. మీరు ఎలా అని రాసుకోండి. ఎగ్జామ్ ఎలా అడుగుతాడు? దశరాజ జన అంటాడు. ఇందాక మనం మిలిటరీ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం గణ అని చెప్పేసి. సో యాక్చువల్గా డిస్కస్ చేసుకోండి. సో గణ అనుకుంటా, ఐ థింక్ ఇది జన కాదు. గణ అంటే జిఏ అనే కదా. సో కొన్ని టెర్మినాలజీస్లో జన అంటారు, గణ అంటారు. మామూలుగా గణ అంటాం, మన తెలుగులో అయితే గణ అంటాం. సో ఓకేనా? సో చూద్దాం అసలు ఎలా జరిగింది యుద్ధం అనేది, ఎలా జరిగింది. సో చాలా పెద్ద యుద్ధం చూడండి. వేదకాలంలోనే ఒక యుద్ధం జరిగింది 10 మంది రాజుల మధ్య. సో మీకు మామూలుగా హాలీవుడ్ మూవీ వస్తుంది కదా, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని ఒకటి వచ్చింది, హ్యాబిట్ అని చెప్పేసి. మీకు ఐడియా ఉందా? లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అని. వాటిలో ఆ లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో ఒక సిరీస్ ఉంటుంది, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని. లాస్ట్లో వచ్చింది అది సిరీస్లో. సో దానికంటే అది యాక్చువల్గా దీని నుంచి ఇన్స్పైర్ ఏమో తెలియదు కానీ, సో అంతగా మనకి వేదకాలంలోనే అతిపెద్ద యుద్ధం జరిగింది అనమాట 10 మంది రాజుల మధ్య. సో ఎంత పెద్ద యుద్ధం అంటే దీంట్లో చాలా మంది ట్రైబ్స్, 10 మంది ట్రైబ్స్ కూడా పాల్గొంటారు. అంటే 10 మంది రాజులు తెగలనే పాల్గొంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ స్టోరీ అంతా పక్కన పెట్టేద్దాము, మీకు నీట్గా అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ ఏంటిది? పర్వశిణి రివర్, ఐడియా ఉందా? రావి నది, పర్వశిణి రివర్. సో పర్వశిణి నది అనమాట. అంటే రావి నది ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ డే. సో రావి నది. సో ఈ యుద్ధం దగ్గర ఈ యుద్ధం రవి అంటే మనకి బ్యాంక్స్ అనమాట. ఒడ్డు తెలుసు కదా, బ్యాంక్స్ అంటే ఒడ్డున. అంటే మనకి పర్వశిణి నది ఒడ్డున యుద్ధం జరుగుద్ది. సో యుద్ధం జరిగే ప్రాంతం వచ్చేసి ఎక్కడంటే పర్వశిణి నది ఒడ్డున, ఓకేనా? ఇప్పుడు అసలు యుద్ధంలో ఎలా జరిగింది స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి యుద్ధం అనేది ఎవరో జరుగుతుందంటే భరత ట్రైబ్కి. సో భరత ట్రైబ్ ఉంది కదా, దానికి ఇంకో 10 ట్రైబ్స్ మధ్య జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి భరత. సో భరత అనే ట్రైబ్, భరత అర్థమైంది కదా, వర్సెస్ పురు అనే ట్రైబ్కి. పురు ఇందా మనం చెప్పుకున్నాం కదా, పురు అని చెప్పేసి ప్రధాన ట్రైబ్ అని చెప్పేసి పురు. వీళ్ళిద్దరికి మధ్య జరుగుతుంది. ఈ పురు అనే దాంట్లో ఇంక్లూడింగ్ మొత్తం 10 అనమాట. 10 కింగ్స్ ఉంటారు వీళ్ళందరూ కలిసి. 10 కింగ్స్ అంటే 10 ట్రైబ్స్ అనమాట. మొత్తం 10 ట్రైబ్స్ ఉంటారు. అసలు వీళ్ళకి యుద్ధం ఎందుకు వచ్చింది? యుద్ధం ఎందుకు వస్తుంది తెలుసా? వశిష్ఠుడికి విశ్వామిత్రుడి మధ్య మాటల యుద్ధం. వాళ్ళిద్దరికి మధ్య పెరిగిపోతుంది అన్నమాట. ఇద్దరికి మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతుంది. సో ఒకరెవరు అనుకోవడం కానీ, రాజ్యాలకు సంబంధించి వీరికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య మాటలు అనేవి మా గురువుని అంటారని చెప్పేసి వాళ్ళు మా గురువుని అంటారని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య అతిపెద్ద యుద్ధం అనేది జరుగుతుంది రాజుల మధ్య. గురువుని అంటే ఒప్పుకోరు కదా, సలహాదారుణ్ణి. సో కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి ఒక సైడ్ వచ్చేసి ఎవరు? పురు, ఇంకో సైడ్ వచ్చేసి భరత. అయితే ఇక్కడ చూడండి, భరత ట్రైబ్ ఎవరు సలహాదారుడు? వశిష్ఠుడు. సో వశిష్ఠ వచ్చేసి ఇక్కడ సలహాదారుడు, ఇక్కడ వచ్చేసి విశ్వామిత్ర. సో ఇక్కడ విశ్వామిత్ర, వీళ్ళు సలహాదారుడు, వీళ్ళ వల్ల యుద్ధం వస్తుంది. సో వీళ్ళిద్దరి వల్ల మెయిన్గా యుద్ధం వస్తుంది అనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు రాజులు ఉంటారు. సో భరత ట్రైబ్ని లీడ్ చేసేది, నాయకత్వం వహించేది సుధాముడు అనే వ్యక్తి నాయకుడు అనమాట. భరత ట్రైబ్లో నాయకుడు, రాజు, హెడ్, అంటే ఆర్మీని లీడ్ చేసే వ్యక్తి. సో దీన్ని లీడ్ చేసేది ఎవరు? కుస్సు అని ఒకటి ఉంటాడు. సో ఇతను కుస్సు అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, రాజు. సో అర్థమైందా? ఇక్కడ వచ్చేసి సుధాముడు, అక్కడ వచ్చేసి కుస్సు, వీళ్ళు. అంటే ఇక్కడ భరత ట్రైబ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏముంటారు? పురు ట్రైబు ప్లస్ 10 కింగ్స్. సో 10 మంది తెగలను తీసుకొస్తారు. సో 10 మంది నెక్స్ట్ ఉంటాయి. యాక్చువల్గా 10 మంది తెగలని ఎవరు ఎగ్జామినేషన్ పరంగా అడగరు, కానీ మీకు స్టోరీలో అర్థం అవ్వాలి కూడా తీసుకున్నాను. సో రాసుకోండి, స్టోరీ రాసుకోండి అంతా. వీళ్ళు రాజుల వాళ్ళు, ఆ ట్రైబ్కి సంబంధించిన మెయిన్ వ్యక్తులు అనమాట. ఆర్మీని లీడ్ చేసేది రాజే. ఇప్పుడు ఆర్మీ ఉంటే యుద్ధంలో ముందు రాజు ఉండాలి. రాజు లేకుంటే వెనక సైనికులు రారు. సో రాజు వెనకుండి సైన్యాన్ని పంపించకూడదు. అర్థమైందా? యుద్ధంలో ముందు రాజు గుర్రం తీసుకొని పరిగెత్తాలి. అలెగ్జాండర్ ముందు పరిగెత్తాడు, తర్వాత సైన్యం వస్తుంది, సైన్యాధ్యక్షుడు, తర్వాత సైన్యం ఉంటుంది అనమాట. అంటే రాజు అనేవాడే ముందు లీడ్ చేయాలి ఎప్పుడైనా, లీడరు. సో అట్లా. సో కాబట్టి సుధాముడు, అక్కడ వచ్చేసి కుస్సు అనేవాళ్ళు నాయకత్వం వహిస్తారనమాట ఇద్దరు. సో యుద్ధం అయితే చాలా భీకరంగా జరుగుతుంది. యుద్ధ ఏనుగులు, గుర్రాలు, కత్తులు అన్నీ ఉంటాయి. సో చివరిగా యుద్ధంలో వచ్చేసి ఈ ట్రైబ్ అనే గెలుస్తుంది అనమాట. వీళ్ళు గెలుస్తారు. సో భరత అనే వాళ్ళు గెలుస్తారు. సో ఈ 10 కింగ్స్ అలయన్స్ ఉంది కదా, సమూహం,
వీళ్ళు అలయన్స్ ఉన్నారు కదా, కూటమి 10 రాజుల మంది కూటమి, వీళ్ళు ఓడిపోతారు అనమాట. సో వీళ్ళు డిఫీట్ అవుతారు. సో అర్థమైందా? సో వీళ్ళు గెలుస్తారు. సో ఇక మిగతా ట్రైబ్స్ ఉన్నాయి కదా, పురు, వీళ్ళు కూడా ఆర్యన్ ట్రైబే కదా. సో ఇందులో మొత్తం 10 ఉంటారు కదా, 10 కింగ్స్ ఇంక్లూడింగ్ పురుతో. అయితే ఇందులో 5 మంది ఆర్యన్ తెగలనమాట. సో 5 మంది వచ్చేసి ఆర్యా ట్రైబ్స్ అనమాట. సో 5 వచ్చేసి, ఇంకో 5 వచ్చేసి నాన్ ఆరియన్స్. అర్థమైందా? నాన్ ఆరియన్స్ అంటే మన సౌత్ ఇండియన్స్ వీళ్ళందరూ ఉంటారు. సో సౌత్ రీజన్కి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. రాసుకోండి, ఈ 10 మందిలో 5 మంది ఆరియన్స్, ఆర్యన్ ట్రైబు, ఇంకో 5 మంది నాన్ ఆరియన్ ట్రైబ్ అనమాట. 5 మంది ఆరియన్ ట్రైబు, ఇంకో 5 మంది నాన్ ఆరియన్ ట్రైబు. అంటే ఈ పురు ట్రైబ్ అనేది ఆర్యన్, దాంతోపాటు ఇంకో 4 ట్రైబ్స్ ఉంటాయి, అవన్నీ ఆరియన్సే. సో ఇందా మనం చెప్పుకున్నాం కదా అంతర్యుద్ధం అని, ఇదే అనమాట. ఆర్యులకి మధ్య అంతర్యుద్ధం. సో భరత తెగ అనేది చాలా పెద్దదనమాట. రాజు అందరూ పెద్దగా ఉంటారు, సైన్యం బాగుంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ సమూహం సైన్యం ఏర్పాటు చేసుకునే విధానం కావచ్చు, రాజ్యం పరంగా సిరి సంపదలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అందువల్ల వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. సో 5 మంది ఆర్యన్ ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు వచ్చేసి నాన్ ఆరియన్స్, 5 మంది నాన్ ఆరియన్స్, ఆర్యులేతరులు. ఓకేనా? అలా రాసుకోండి. సో నెక్స్ట్ యుద్ధం జరుగుతుంది, ఓడిపోతారు. ఇప్పుడు భరత ట్రైబ్ వచ్చేసి పురు ట్రైబ్ మీద ఎక్కువగా డామినేట్ చేస్తారు అనమాట. అంటే మిగతా ఆర్యన్ ట్రైబ్స్ ఉన్నాయి కదా, ఈ మిగతా 5 మంది ఆర్యన్ ట్రైబ్స్ మీద డామినేట్ చేస్తారు. డామినేట్ చేసి ఇప్పుడు ఈ భరత పురు, సో భరత పురు 2 కలిసి కురు ట్రైబ్గా వస్తాయి. అర్థమైందా? ఈ 2 కలిసి ఫైనల్గా కురు, సో కురువుగా అవుతాయి. ఈ కురువు నుంచి వచ్చిన వాళ్ళే పాండవులు, కౌరవులు. అర్థమైందా? ఈ కురు ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళే పాండవులు, కౌరవులు. అంటే ఈ 10 మంది రాజుల మధ్య జరిగిన యుద్ధమే మహాభారతం అనే యుద్ధానికి నాంది. అంటే దీని నుంచే ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు. సో దీని నుంచి వచ్చినటువంటి యుద్ధమే మహాభారత యుద్ధం. సో 56 డేస్ జరుగుతుంది అది. సో దానికంటే ముందే 10 నెలల మంది జరిగింది. కురు ట్రైబ్ అనేది ఇక్కడి నుంచి వస్తారనమాట. చివరిలో కురు అనే ట్రైబ్ అనేది వస్తుంది అనమాట, కురు తెగ. ఈ కురు తెగకి సంబంధించిన వాళ్ళే మనం ఇప్పుడు చెప్పుకున్న మహాభారతంలో ఉన్నటువంటి కౌరవులు, పాండవులు. ఓకేనా? సో అవసరం లేదండి, జస్ట్ ఏంటంటే చాలు. అది వీటిల్లో పాల్గొనే వాళ్ళు. త్రిస్సు ఇక్కడ సుధాముడు ఉన్నాడు కదా, ఇక్కడ ఉంటాడు అతను. త్రిస్సు రాజు అతను. త్రిస్సు వంశానికి అంటే ట్రైబుకి సంబంధించిన రాజు భరత వంశంలో ఉంటాడు. త్రిస్సు రాజు అనేటువంటి సుధాముడు. ఓకేనా? త్రిస్సు తెగ సంబంధించిన రాజు అనమాట అతను. ఓకేనా? సో అర్థమైంది కదా స్టోరీ. సో ఇక్కడ కురు అవుతారు, తర్వాత కౌరవులు, పాండవులు. ఎక్కడి నుంచి కౌరవులు, పాండవులు వస్తారనమాట, ఆ తెగ సంబంధించిన వాళ్ళు. ఇది స్టోరీ మామూలుగా. ఎంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 5 మంది ఆర్యులు ఉన్నారు, 5 మంది అనార్యులు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో చూద్దాం, అసలు ఆ 10 మంది ఎవరో చూద్దాం. సో వీళ్ళు ఆ 10 మంది అనమాట తెగ. సో ఇందులో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నారు కదా. సో ఫస్ట్ 5. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 5 అనమాట. 1 2 3 4 5. సో వీళ్ళు ఆర్యన్స్, ఆర్యులు వీళ్ళు. అంటే ఆర్య తెగలు అనమాట వీళ్ళు. సో ఆర్య తెగలు, ఆర్యులకు సంబంధించిన ఫస్ట్ 5 ఆర్యుల తెగలు. వీళ్ళు వచ్చేసి అనార్యులు, సౌత్ నుంచి కూడా ఉన్నారు అనార్యులు. ఇప్పుడు మహాభారతంలో మన ఆంధ్రులు కూడా పాల్గొంటారు కౌరవుల వైపు. వీళ్ళు అనార్యులు అనమాట, ఆర్యులు కాని వాళ్ళు. ఇక్కడ చూడండి పురు ట్రైబ్ ఇందాక మనం చెప్పుకున్న మేజర్ది ఇదే లీడ్ చేస్తుంది. సో పురు, తర్వాత యదు మనం చెప్పుకున్న యదు వంశీయులు అంటే బలరామ, శ్రీకృష్ణ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి తుర్వాస అని చెప్పేసి ఒక తెగ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అను ఉంటుంది. సో ఇవి అవసరం లేదు, ఎగ్జామినేషన్ పరంగా అడగరు, జస్ట్ మీకు అర్థం కావడం తీసుకున్నాను 5 ట్రైబ్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ద్రుహియు, వీళ్ళంతా ఆర్యులే. ఈ 5 మంది ట్రైబ్స్ ఆర్యులే. భరత ట్రైబ్ కూడా ఆర్యులే. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, గుర్తుందా ఇంట్రడక్షన్లో, తొలివేద కాలంలో. సో అప్పట్లో ప్రధాన తెగలు అని చెప్పేసి 3 చెప్పుకున్నాం, గుర్తుందా? సో 4 చెప్పుకున్నాము. ఏమేంటి? భరత, పురు, యదు, మత్స్య, ఇట్లా చెప్పుకున్నాం కదా, అట్లా అనమాట. సో ఇందులో అంటే భరత వాళ్ళు డివైడ్ అవుతారు, ఇందులో మిగతా వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి అనార్యులు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే అలీనా, భక్త, నెక్స్ట్ వచ్చేసి బలనాసు, శివ, నెక్స్ట్ వచ్చేసి విశాఖని. వీళ్ళలోనే ఇక్కడ ఆంధ్రులు కూడా ఉంటారు, మన రీజన్కి సంబంధించిన వాళ్ళు. సౌత్ వైపు మహారాష్ట్ర రీజన్ ఇక్కడ కూడా ఉంటారు అనమాట. ఎందుకంటే ఆర్యులు కాని వాళ్ళు అంతా ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు ఎక్కువగా. ఇక్కడ మనకి బెంగాల్ సైడ్ ఇక్కడ కూడా ఉన్నారు కదా. సో అట్లా ఆ ట్రైబ్స్ని కూడా కలుపుకుంటారు. అంటే ఆర్యులు కాని వాళ్ళు ఓన్లీ సౌత్లోనే ఉంటారంటే కాదు, అక్కడ కూడా ఉన్నారు, సప్త సింధు ప్రాంతంలో కూడా ఉన్నారు. ఆర్యులు సపరేట్ అనమాట. ఓకేనా? ఆర్యులలో కలిసి ఉన్నారు, వాళ్ళు కూడా సపరేట్గా ఉన్నారు ఆ ట్రైబ్స్ కూడా. అంటే సౌత్ ఇండియాలో ఉన్నారని చెప్పేసి మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే సోర్సెస్ అనేవి కరెక్ట్గా లేవు. అర్థమైందా? ఇలా ఈ దశరాజగణ యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 14th century, 14వ శతాబ్దంలో. అంటే ఇప్పుడుతో మనం పోల్చుకుంటే ఎన్ని ఇయర్స్ అయింది? సో ఆల్మోస్ట్ మనకి అదొక 1600 వేసుకున్నా, ఇప్పుడు 2000, అంటే మనకి 4000 సంవత్సరాలు అనుకోండి. అప్రాక్సిమేట్లీ 4000 years బ్యాక్ యుద్ధం అనేది జరిగింది. సో అర్థమైందా ఇక్కడ? సో ఈ యుద్ధం అనేది మహాభారత యుద్ధానికి నాంది అవుతుందన్నమాట. సో యుద్ధం వల్లే తర్వాత దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే మహాభారత యుద్ధం అనేది రాజ్యం కోసం జరుగుతుంది. సో అర్థమైందా? సైనిక నిర్మాణం అనేది అప్పట్లో ఇలా ఉన్నది. సో ఇప్పుడు ఏమైంది, చివరిగా యుద్ధం జరిగి ఏమైంది? సో భరత ట్రైబ్ అనమాట. సో భరత వంశం అనేది గెలిచింది.
సో వీళ్ళు గెలిచారు కదా. అయితే వీళ్ళు గెలిచిన తర్వాత ఏమవుతుందంటే ఆర్యవర్త అని చెప్పుకున్నాం ఇందాక మనం. ఆర్యవర్త అంటే ఏంటి, ఏ రీజను? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మవర్త అని చెప్పుకున్నాం. సో బ్రహ్మవర్త అని చెప్పుకున్నాం ఇందాక. సో ఈ బ్రహ్మవర్త ఉంది కదా, సో బ్రహ్మవర్త అంటే సరస్వతి వ్యాలీ, సరస్వతి లోయ ప్రాంతం, సరస్వతి లోయ ప్రాంతం ఉంది కదా, ఈ సరస్వతి లోయ ప్రాంతం అంతా బ్రహ్మవర్త అనమాట. ఇప్పుడు ఏమైంది, మిగతా ప్రాంతాలు కూడా భరతవంశం ఆక్రమించిందా, మొత్తం యుద్ధం గెలిచింది, ఆక్రమించింది. కాబట్టి ఈ భరతవంశం మొత్తం కూడా ఆర్యవర్త అనే ప్రాంతం మొత్తాన్ని కూడా పరిపాలిస్తుంది. సో ఆర్యవర్త అంటే ఏంటంటే నార్త్ ఇండియా మొత్తం అనమాట. సో నార్త్ ఇండియా మొత్తాన్ని వీళ్ళు పరిపాలిస్తారు. అంటే చుట్టుపక్కల ఉన్న 10 మంది ట్రైబ్స్ నడిపించారు. ఆర్యుల్లో 5 తెగల్ని, మిగతా 5 తెగల్ని. కాబట్టి భరతవంశం లీడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మన దేశాన్ని ఏమంటారంటే భారతదేశం అంటారు. సో భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతాన్ని భరతవంశం పరిపాలించింది అనమాట. సో అందుకే మనకి భారతదేశం అని ఇప్పుడు కూడా పేరు ఉండేది. భారతదేశం యాక్చువల్గా దాన్ని మనం భారతదేశం అని పిలుస్తాం. సో ఆ ప్రాంతం, ఆ నార్త్ ఇండియా మొత్తం ప్రాంతాన్ని, అప్పట్లో నార్త్ ఇండియా మనకి సౌత్ వైపు కొంచెం ప్రాంతాన్ని ఈ భరత ట్రైబ్ అనేది లీడ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఈ భరత ట్రైబ్ అనేది కొంతకాలం తర్వాత కురు ట్రైబ్గా, సో కొన్ని ట్రైబ్స్ అన్ని మిక్స్ అయిపోయి కురు ట్రైబ్గా వస్తుంది. ఈ లోపు అంటే మిక్స్ అయ్యి కురు ట్రైబ్గా వచ్చే లోపు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా భరతులు వీళ్ళు పరిపాలిస్తారు, భరతవంశం వాళ్ళు. అందువల్ల దాన్ని భారతదేశం అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా మన దేశానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో. సో ఇలా ఆర్యవర్తను పరిపాలిస్తారు. అయితే వీళ్ళు ఊరుకుంటారా? కాదు. ఈ ప్రాంతాన్ని వాళ్ళకు తగ్గట్టుగా డివైడ్ చేసుకుంటారు. సో రాజ్యం మొత్తాన్ని కూడా వాళ్ళకి తగ్గట్టుగా డివైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మొత్తం ప్రాంతం అంతా కూడా వీళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. అవునా కదా, 10 మంది రాజులు ఉన్నారు కదా తెగలు, వాళ్ళకి సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా ఓడిపోతారు వాళ్ళు. రాజు ఆబ్వియస్లీ ఇతని చేతుల్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇతనికి కొత్త ప్రాంతాలు కదా అవన్నీ, వాళ్ళకి తగ్గట్టుగా డివైడ్ చేసుకుంటారు ఆ ప్రదేశాన్ని. సో ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి. సో ఆ ప్రదేశాన్ని వీళ్ళు డివైడ్ చేసుకుంటారు. దానికంటే ముందు ఆ యుద్ధంలో ఎటువంటి ఇంట్రొడ్యూస్ చేశారు, పరిచయం చేశారు వీళ్ళు ఆర్యులు, ఇండో ఆరియన్స్ ఉన్నారు కదా. సో ఇండో ఆరియన్స్ అంటే ఆర్యులు. సో వీళ్ళు యుద్ధాల ద్వారా మనకి ఏమేమి పరిచయం చేశారు మన భారత ఉపఖండానికి, ఓకేనా? చూద్దాము. వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన చారియట్స్ అంటే రథాలు. అప్పట్లో యుద్ధాలు రథాలతో జరిగేవన్నమాట. ఇప్పుడు రథాలు ఉన్నాయి కదా, గ్రీక్స్ టైంలో కూడా రథాలు ఉండేవి, చిన్న సింగిల్ పర్సన్కి. సో అప్పట్లో రథాలు ఉండేవి. సో శ్రీకృష్ణుడు రథసారథిగా ఉంటాడు కదా అర్జునుడికి. సో అట్లా శల్యుడు వచ్చేసి కన్నుడికి ఉంటాడు. సో అట్లా రథసారథి ఉండేవాడు అనమాట. సో యుద్ధంలో రథసారథి యొక్క రోలు చాలా ఉంటుంది. రథసారథి చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో అతను చాలా యుద్ధలౌక్యం తెలుసుంటుంది. అతని గుర్రాలు ఎటువైపు వెళ్ళాలి, ఏ టైంలో ఎటు వెళ్ళాలో తెలుసుండాలి. లేకుంటే అతను మొత్తం ఇతను కింగ్ ఉన్నాడు కదా పైన రథం మీద, అతను చంపేస్తారు. అతనికి వెపన్స్ తగులుతాయి, వచ్చి బాణాలు తగులుతాయి. సో కాబట్టి రథసారథి అనేది చాలా ప్రముఖ వ్యక్తి ఉండాలన్నమాట. అందుకే మహాభారతంలో కూడా కర్ణుడికి శల్యుడు అనే వ్యక్తిని తీసుకొస్తారు. సో అతను డిసప్పాయింట్ చేస్తాడు, కానీ శల్యుడు అనే వ్యక్తి రథసారథికి చాలా ప్రముఖ వ్యక్తి అనమాట. సో రథసారథి కూర్చుంటాడు కదా, సో కింగ్ నిలబడి ఉంటాడు. సో కింగ్ అతను తడుతూ ఉంటాడు అనమాట కాలుతో. ఇప్పుడు శ్రీకృష్ణుడు అయిన అర్జునుడు కాలుతో తన్నుతూ ఉంటాడు. అంటే అతను తన్నుతుండే కొద్దీ అతను ఎటు వెళ్ళాలి చెప్తుంటాడు, రాజు చెప్తుంటాడు అనమాట లొకేషన్స్. సో ఇటు వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ సైడు, సో రైట్ సైడు. అలా చేయడం అంటే యుద్ధ లౌక్యం అనేది ఈ రాజు తెలిసి ఉంటుంది ఎక్కువగా. అంటే ఎవరి మీద అటాక్ చేయాలి బాణాలతో ఇట్లా. సో కాబట్టి అతను ఏ డైరెక్షన్లో వేయాలో ఇతను చెప్తుంటాడు. సో అతను ఏ వైపు తన్నితే అటువైపు తిరగాలన్నమాట రథసారథి. అర్థమైంది? అలా ఉంటాయి, అలా యుద్ధం జరిగేది అనమాట అప్పట్లో. కాబట్టి చారియట్స్ అనేది మన భారతదేశానికి మొట్టమొదటిసారి ఎవరు పరిచయం చేశారంటే ఆర్యులు. అర్థమైందా? ఆర్యులు. సో నెక్స్ట్ డ్రైవెన్ బై ది హార్సెస్. రథాలు ఎలా వెళ్తాయి? గుర్రాల ద్వారా, అవునా కదా? సో రథాలకి ఏనుగులు ఒంటెలు కట్టరు. సో గుర్రాల ద్వారానే రథాలు వెళ్తాయి. ఎందుకంటే యుద్ధంలో ఎంత ఫాస్ట్గా వెళ్తే శత్రువుల యొక్క వెపన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు అనమాట మనల్ని. అర్థమైందా? మనకి ఆయుధాలు మనకు తగలకుండా కాపాడుకోవచ్చు యుద్ధంలో, ఫాస్ట్గా వెళ్ళాలి. కాబట్టి గుర్రాలు ఉండేవి, రథాలకి గుర్రాలు ఉండేవి అనమాట. సో ప్రతి రథానికి గుర్రాలు ఉండేవి. ఇంటూ వెస్ట్ ఏషియా అని ఇండియా. అయితే వెస్ట్ ఏషియా కూడా మెన్షన్ చేస్తారు చూడండి. అంటే వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియా. సో పశ్చిమాసియా అంటే ఏవే ప్రాంతాలు ఉంటాయి మనకు? ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, ఒమను, బహ్రైన్, ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు కూడా ఈ రథాలని వీటిని పరిచయం చేసినారంటే ఇండో ఆరియన్సే. ఇండో ఆరియన్స్ అంటే మన దేశానికి వచ్చారు కదా వీళ్ళు పశ్చిమ అంటే మనకి సెంట్రల్ ఏషియా అనమాట. ఆ ప్రాంతాల నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి మన ఇండియాకి వచ్చారు కదా. అంటే వచ్చే క్రమంలో చాలా ఇయర్స్ స్పెండ్ చేసి ఉంటారు అక్కడ. అప్పుడు పెద్ద పెద్ద ఫ్లైట్స్, షిప్స్ ఏం లేవు కదా. సో చాలా ఇయర్స్ పట్టేది వాళ్ళకి రావడానికి. అర్థమైందా? సో కాబట్టి అటువంటి టైంలో వాళ్ళు అక్కడ స్టే చేసేవాళ్ళు. స్టే చేసినప్పుడు అక్కడ రథాలు అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు మేడం ఆ ప్రాంతాల్లో. కాబట్టి మన భారతదేశానికి కాకుండా వెస్ట్ ఏషియా కూడా, పశ్చిమాసియా ప్రాంతాలకు కూడా రథాల్ని, సో గుర్రాలు లాగే రథాలని పరిచయం చేసింది ఎవరంటే ఇండో ఆరియన్స్ అనమాట. సో కాబట్టి ఆ పాయింట్ రాసుకోండి. సో పశ్చిమాసియాలో, ఇండియాలో, సో భారత ఉపఖండంలో రథాలను పరిచయం చేసింది ఆర్యులు. రథాలు పరిచయం చేసింది ఎవరంటే ఆర్యులు అనమాట. ఎక్కడెక్కడ పశ్చిమాసియాలని ఇండియా రెంటిల్లో కూడా. సో పశ్చిమాసియా, ఇండియాలో రథాలని పరిచయం చేసింది ఆర్యులు. సో ఆరియన్స్ ఇంట్రడ్యూస్డ్ చారియట్స్ విత్ హార్సెస్ ఇన్ వెస్ట్ ఏషియా అండ్ ఇండియా. ఆ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
యూజ్డ్ బెటర్ ఆర్మ్స్ అండ్ కోడ్స్ ఆఫ్ ది మెయిల్ కాల్డ్ ది వర్మన్. సో ఈ టెర్మినాలజీ చూడండి, వర్మన్ అంటారు ఎవరంటే యూజ్డ్ బెటర్ ఆర్మ్స్ అండ్ కోడ్స్ ఆఫ్ ది మెయిల్ అనమాట. సో వర్మన్ అంటే మామూలుగా అది అవసరం లేదు, మామూలు చెప్తాను. సో వర్మన్ అంటే ఒక వ్యక్తి, అంటే అతను మనకి యుద్ధానికి వేసుకుంటారు కదా సూట్ లాగా, సో అవన్నీ వేసుకొని అతనికి యుద్ధ స్కిల్స్తో బాగుండే పర్సన్ అప్పుడు వర్మన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు మామూలుగా. అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండే వ్యక్తి అనమాట. సో అతన్ని వర్మన్ అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు. ఒక మెయిల్ లాంటి దాన్ని కోడ్స్ ఆఫ్ మెయిల్ అంటారు కదా, సో అట్లా అర్థమైంది. ఇది అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం తీసుకున్నాను. అంటే ఒకట్లో ఆ సైనిక వ్యవస్థ అనేది ఎలా ఉండదు తెలియడం కోసం నేను టెర్మినల్ తీసుకుని హైలైట్ చేస్తాను కదా, అవి మాత్రమే రాసుకోండి, మీకు స్టోరీకి సంబంధించిన అన్ని అవసరం లేదు. ఓకేనా? సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. చారియట్స్ అండ్ డ్రివన్ బై ది హార్సెస్ అనమాట. అంటే మన భారతదేశంలో గుర్రాలని వాటితో పాటు రథాలను కూడా పరిచయం చేసింది ఆరియన్స్. ఏంటంటే యుద్ధాల ద్వారా వాళ్ళు యుద్ధాలు చేస్తారు కాబట్టి అవి ఉంటాయి కంపల్సరీ. సో ఇక్కడ చూడండి భరతవర్ష. సో భరతవర్ష బిలీవ్డ్ టు బి నేమ్డ్ ఆఫ్టర్ ది భరత ట్రైబు టర్మ్స్ ఫస్ట్ అపీరింగ్ ది ఋగ్వేద. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన భారతదేశాన్ని భారతదేశం అని పిలవలేదు వాళ్ళు, దేశం అనే ఓటు లేదు అప్పట్లో, వర్ష అని పిలుస్తారు. సో కాబట్టి ఈ భరత ట్రైబ్ అనేది దశరాజగణ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు దాన్ని ఒక పెద్ద సామ్రాజ్యంలో ఏర్పరిచి దాన్ని భరతవర్ష అని పేరు పెడతారు. సో మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళారా? టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రీస్టు కొన్ని మంత్రాలు చదువుతారు. హిరణ్య గర్భే భూగర్భే భరతవర్షే ఆర్యవర్తే భరతఖండే అని చెప్పి చదువుతాడు. దాని తర్వాత అన్ని చదివిన తర్వాత మీ గోత్రం అడుగుతాడు, మీ గోత్రం తర్వాత మీ పేరు, తర్వాత మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అడుగుతాడు. ఈసారి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే మీరు ఏమైనా గమనించండి. సో ఖచ్చితంగా మంత్రాలు ఉంటాయి. ఫస్ట్ హిరణ్య గర్భే భూగర్భే. హిరణ్య గర్భే అంటే విశ్వం. సో విశ్వం ఎలా పుట్టిందో చెప్తాడు ఫస్ట్. తర్వాత భూగర్భే, సో విశ్వం నుంచి భూమి ఎలా పుట్టిందో చెప్తాడు. సో తర్వాత భరత ఆర్యవర్తే అంటాడు. ఆర్యవర్త అంటే ఫస్ట్ ఆర్యవర్త అనే వర్డ్ ఉంటుంది నార్త్ ఇండియాకి సంబంధించి, అంటే వేదాలు పుట్టిన ప్రాంతం అక్కడంతా వేదాలకి. తర్వాత భరతవర్షే అంటాడు. భరతవర్ష అంటే ఇదనమాట. అంటే అతను ఒక అడ్రస్ చెప్పుకుంటూ వస్తున్నాడు, ఎక్కడ విశ్వం నుంచి మీ ఇంట్లో పేర్ల వరకు చెప్పుకుంటూ వస్తాడు ఆర్డర్లో. సో ఫస్ట్ ఏమంటాడు, హిరణ్య గర్భే భూగర్భే ఆర్యవర్తే భరతవర్షే భరతఖండే, అంటే మళ్ళీ భరత వర్షాలో భరతఖండే అంటే మన భారతదేశానికి సంబంధించిందండి. అప్పుడు మీ గోత్రం చెప్తాడు. సో మీ గోత్రంతో మీ రిలేటివ్స్ మొత్తం వస్తారనమాట, అంటే మీ రక్త సంబంధం ఉండేవాళ్ళు. తర్వాత మీ పేరు అడుగుతాడు. సో ఇదంతా ఒక అడ్రస్లా ఉంటుంది, అన్ని వేదాల్లో ఉంటాయన్నమాట. సో అందుకే మన ఋగ్వేద అనేది ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్. సో ఒరిజిన్ ఆఫ్ యూనివర్స్, మన విశ్వం ఎలా పుట్టిందో చెప్తుంది ఇది. సో విశ్వం పుట్టుక, సో విశ్వం పుట్టుక గురించి కూడా ఇది చెప్తుంది అనమాట. సో అర్థమైందా? విశ్వం అనేది ఎలా పుట్టింది ఏంటని చెప్పేసి దాంట్లో రాసుంటారు ఋగ్వేదాలు. సో కాబట్టి ఈ భరతుడు పరిపాలించిన ప్రాంతాన్ని మొత్తం కూడా భరతవర్ష అని పెడతారు. అక్కడి నుంచి భరతవర్షం అనేది, వర్షం అంటే సంవత్సరం కదా, అంటే ఒక శకం లాగా మొదలవుతుంది అనమాట. భరతవర్ష అనే ఒక శకం అనేది ఏర్పడుతుంది. సో అర్థమైందా? కాబట్టి అక్కడి నుంచే మనము భారతదేశం అని చెప్పేసి పిలుస్తారు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా. సో దాన్ని ఇప్పటికీ మనం భారతదేశం అని చెప్పేసి పిలుస్తాం తెలుగులో. సో అర్థమైందా? సో భరతవర్ష అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆ యుద్ధం తర్వాత భరత వంశం అనేది పరిపాలించింది కాబట్టి భరతవర్షం అనేది వచ్చిందనమాట. అంటే కాలం, భరతవర్షం అంటే కాలం అనమాట. అర్థమైందా? సో అక్కడి నుంచి భరతుడి యొక్క కాలం అనేది వచ్చిందని చెప్పేసి అర్థం. సో ఇట్లా. సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు మన భారతదేశంలో కాకుండా పశ్చిమాసియా దేశాల్లో కూడా రథాలను పరిచయం చేశారు. తర్వాత ఈ భరత ట్రైబ్ అనేది మొత్తం కూడా పరిపాలించి ఆ సామ్రాజ్యం మొత్తం కూడా భరతవర్షం అనే దాన్ని తీసుకొస్తారు. ఒక ట్రెండ్ సెట్ చేస్తారంట కదా, ట్రెండ్ సెట్టర్ అంటారు కదా. సో అట్లా వీళ్ళు భరత వంశం అనే దాకా పరిపాలనకు తీసుకొస్తారు మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా. సో తర్వాత చూడండి సొసైటీకి సంబంధించి చూద్దాం. సో దీనికంటే ముందు మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇంతవరకు అర్థమైంది కదా మీకు మొత్తం క్లారిటీగా. సో అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భరత వంశం వాళ్ళు ఈ మొత్తం ఇండియా మొత్తాన్ని డివైడ్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అవునా కదా? యుద్ధం మొత్తం అన్ని ట్రైబ్స్ ఓడిస్తారు. సో ఇప్పుడు ఇండియా మొత్తాన్ని డివైడ్ చేస్తారు. సో మనకి ఇండియా ఉంటుంది కదా మొత్తం. సో ఇండియా ప్రాంతం అంతా, సో అప్పుడు నేపాల్ అన్ని మిక్సింగ్గా ఉంటాయన్నమాట. సో ఇండియా ఇలా ఉంటుంది కదా, సో ఇండియా ప్రాంతం. సో దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు నార్త్ ఇండియా మొత్తాన్ని, సో నార్త్ ఇండియా మొత్తం, తర్వాత మధ్య దేశం ఇక్కడ ఒకటి, తర్వాత ఈ ప్రాంతం, 3 ప్రాంతాలుగా డివైడ్ చేస్తారు. సో నార్త్ ఇండియా మొత్తాన్ని ఏమంటారంటే రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉత్తర భారతదేశం ఉంది కదా, సో ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్త అని పిలుస్తారు. సో ఆర్యవర్త అని పిలుస్తారు. ఉత్తర ప్రాంతాన్ని ఆర్యవర్త అంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నార్త్ ఇండియా అని రాసుకోండి. నార్త్ ఇండియా కోలను పెట్టుకొని ఆర్యవర్త ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు నీట్గా రాసుకోండి. ఉత్తర భారతదేశాన్ని ఆర్యవర్త అని పిలుస్తారు. నెక్స్ట్ ఏముంది ఉత్తర భారతదేశం తర్వాత సౌత్ వైపు సెంట్రల్ ఇండియా అని ఏమంటారంటే అంటే మధ్య భారతదేశం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెంట్రల్ ఇండియా అని రాసుకోండి. దీన్ని మధ్య దేశ అంటారు. ఇక్కడ వస్తాయి దేశ అనే పేర్లు, మధ్య దేశ అంటారు. సో దీన్ని మధ్య దేశ అంటారు.
మధ్య భారతదేశాన్ని మధ్య దేశం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇంకేం మిగిలింది? సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియన్ ఏమని పిలుస్తారంటే అంటే మనకి దక్షిణ భారతదేశాన్ని దక్షిణ పద అని పిలుస్తారు. దక్షిణ పద. ఇలా భారతదేశాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మొత్తం దేశమంతా భరత ట్రైబే పరిపాలిస్తారు. సో దక్షిణ పదలు ఎక్కడ కొంత ప్రాంతం తప్ప మిగతా అంతా కూడా ఇతని కిందే వస్తుంది, భరత ట్రైబ్ కిందే వస్తుంది. సో కాబట్టి మొత్తాన్ని కలిపి మనం భారతదేశం అని పిలుస్తాం. సో దేశ అనే వర్డ్ ఇక్కడి నుంచి వస్తుందన్నమాట, మధ్య దేశ అనే వర్డు. ఆ దేశ తర్వాతే మనం భారతదేశం అని పిలుస్తాం. సో అర్థమైందా మన దేశానికి ఎందుకు భారతదేశం అని వచ్చిందో? మనం చిన్నప్పుడు చదువుకుంటాం, భరతుడు అనే వాళ్ళు పరిపాలించారు కాబట్టి. భరతుడు అంటే ఆ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి. సో అందువల్ల భరత ట్రైబ్ నుంచి. సో మనకి భారతదేశం అనేది దశరాజుగానే యుద్ధం ముందు లేదు. సో ముందు లేదు కాబట్టి ఎప్పటి నుంచి వచ్చిందంటే యుద్ధం తర్వాతే వచ్చింది. యుద్ధం తర్వాతే భరత ట్రైబ్ అనేది మేజర్ ట్రైబ్గా ఉంటుంది కాబట్టి ఆ పేరు అనేది వచ్చిందనమాట. సో అర్థమైందా ఇట్లా? సో ఇంతవరకు స్టోరీ అర్థమైంది కదా, ఈ విధంగా డివైడ్ చేశారు. ఇవి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. రేపు మీకు అడుగుతారు మధ్యదేశ, ఆర్యవర్త, అలానే దక్షిణ పద. ఓకేనా? సో క్లియర్ కదా ఇంతవరకు? సో దీంతో ఏమైంది మనకు కంప్లీట్గా రాజ్యం వరకు అయిపోయిందనమాట. అంటే పరిపాలన కాకుండా సైనిక నిర్మాణం ఎలా ఉన్నది? తొలివేద కాలంలో మొత్తం దేశాన్ని ఎవరు పరిపాలించారు? ఇంకా మిగతా ట్రైబ్స్ ఎవరు ఉండరు, మొత్తం వాళ్ళే ఉంటారు. సో భరత ట్రైబ్ అనేది కొంతకాలం తర్వాత ఏ విధంగా అవుతుంది? అన్ని ట్రైబులు కలిసి కురు ట్రైబ్గా వస్తుంది. కురు ట్రైబ్తో మనకి కౌరవులు, పాండవులు వస్తారు. తర్వాత మహాభారత యుద్ధం జరుగుతుంది. సో తర్వాత పాండవులు వీళ్ళందరూ చనిపోతారు. తర్వాత మనకి ఏమొస్తారు? మహాజనపదాస్ ఇట్లాంటి అన్ని ఇక్కడే ఎవల్యూషన్ అవుతాయి లేటర్ వేదికలో. మహాభారత యుద్ధం కూడా మనకి లేటర్ వేదికలో జరుగుతుంది. సో దాని తర్వాత మగధ కింగ్డమ్ వస్తుంది. మగధ కింగ్డమ్ తర్వాత మనకి హర్యాంక, బింబిసార, అజాశత్రు వీళ్ళు వస్తారు. శిశునాగ వాళ్ళు వస్తారు. తర్వాత మౌర్యన్స్, అశోకుడు వీళ్ళు వస్తారు. అశోకుడు తర్వాత పుష్యభూతి, అశోకుడు శాతవాహనులు వస్తారనమాట. శాతవాహనుల తర్వాత హర్షవర్ధనుడు, తర్వాత గుప్తులు, హర్షవర్ధనుడు, తర్వాత ఇస్లాం భారతదేశంలోకి వస్తుంది. తర్వాత రాజ్పుస్, మరాఠా ఎంపైర్లు ఇట్లా అన్నీ వస్తాయన్నమాట. విజయనగర ఎంపైర్ ఇట్లా, మొఘల్స్, బ్రిటిష్, తర్వాత మన వరకు వస్తుంది అనమాట. అర్థమైంది ఆర్డర్ హిస్టరీ? సో ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదంటే ఈ భరత వంశం తర్వాత హిస్టరీ అనేది మనకి ప్రాపర్గా వస్తుంది అనమాట. ఇంతకుముందు ట్రైబల్స్ ఉంటారు, ఇక్కడ నుంచి క్షత్రియాస్ అనే వాళ్ళు వస్తారు. క్షత్రియాస్ ఒక డామినేషన్ పెరుగుతుంది. ఎక్కడి వరకు అంటే మౌర్య సామ్రాజ్యంలో నందా దైనీస్ ఒకటి ఉంటుంది, నందవంశం అని. నందవంశంలో క్షత్రియులు కాదు, వాళ్ళు శూద్రులు. మొట్టమొదటిసారి మన భారతదేశంలో పరిపాలించే నాన్ క్షత్రియ ట్రైబ్ అనమాట అది నందవంశం అనేది. ఓకేనా? సో చూద్దాం, ఇంతవరకు అర్థమైంది కదా భారతదేశం వరకు ఎలా పరిపాలించారు, ఎలా పిలిచారని చెప్పేసి.